హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే కొబ్బరి లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా హెల్దీ రెసిపీ, చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇవి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి. ఈ కొబ్బరి ఉండల్ని కొబ్బరి లడ్డు అంటారు, కొబ్బరి లౌజ్ అని కూడా అంటారండి. ఇవి ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ అన్నమాట. ఈ కొబ్బరి ఉండల్ని ఇప్పటివరకు ట్రై చేయలేదనుకోండి, ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి, పర్ఫెక్ట్ గా వస్తాయి. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం కొబ్బరి తురుముని తీసుకోవాలండి. ఇక్కడ నేను ఈ కొబ్బరిని తురిమి తీసుకున్నాను. ఇలా కొబ్బరి కోరుకునే దాంతో కోరుకున్నాం అనుకోండి, కొబ్బరి మనకి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనం కొబ్బరి కూరతో కాకుండా మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మిక్సీలో ఏంటంటే కొంచెం మెత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. మిక్సీలో కూడా పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఒక టిప్ చెప్తానండి. మీరు కొబ్బరికాయలు ఈరోజు పగలగొట్టారనుకోండి, వాటిని ఒకసారి వాష్ చేసుకుని 1 డే పాటు పూర్తిగా డ్రై అవనివ్వండి. డ్రై అయిన తర్వాత మీరు ముక్కల కింద కట్ చేసుకుని గ్రైండ్ చేశారనుకోండి, మనకి ఇలా కొబ్బరి పొడి పొడిలాడుతూ వస్తుంది. నెక్స్ట్ కొబ్బరి కూరని ఇలా తీసుకున్న తర్వాత ఈ కొబ్బరి కూరని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో 2 కప్స్ వరకు కొబ్బరి తురుముని వేసుకోవాలి. మీరు ఏదైనా కొలత కోసం యూజ్ చేయొచ్చండి. మీరు ఏదైతే కొబ్బరిని కొలుచుకున్నారో దాంతోనే బెల్లాన్ని కూడా కొలుచుకోవాలి. ఇది ఫ్రై చేయడానికి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ అవసరం లేదండి. డైరెక్ట్గానే ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా మంచి అరోమా వస్తూ ఉంటుంది. కొబ్బరి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లం కొంచెం నీట్గా ఉన్నది వేసుకోవాలండి. ఆర్గానిక్ బెల్లం కానీ లేదు అంటే కొంచెం నలకలు లేనిది ఏదైనా బెల్లం ఉంటే దాన్ని వేసుకోవచ్చు. మీరు ఎంత క్వాంటిటీలో అయినా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కొబ్బరి తురుము ఎంతైతే తీసుకున్నారో అందులో హాఫ్ వరకు బెల్లం తురుము అయితే మీకు కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. మీరు ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశారనుకోండి, అందులో ఎటువంటి నలుకలు ఉండవు కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అదే బెల్లం మీరు కొంచెం నలుకల కింద ఉందనుకోండి, బెల్లాన్ని ఒకసారి వాటర్లో కరిగించిన తర్వాత ఇందులో వేసుకోవాలి. బెల్లం కరిగించాలి అనుకోండి, 1 కప్ బెల్లం తీసుకున్నారనుకోండి, 1/4 కప్ వరకు వాటర్ని వేసుకుని బెల్లాన్ని కొంచెం మెల్ట్ అయ్యే వరకు కూడా స్టవ్ ఫ్లేమ్ లోలో ఉంచి ఒకసారి మెల్ట్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరిలో బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసి వేసుకోవాలి. బెల్లాన్ని డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి 10 to 15 మినిట్స్లోనే మనకి ఇది ప్రిపేర్ అయిపోతుందండి. బెల్లం వేసుకున్న తర్వాత ఫస్ట్ లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బెల్లం కొద్దిగా మెల్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి. బెల్లం వేసుకున్న 5 మినిట్స్ తర్వాత ఇందులోకి బాదంని కూడా వేసుకోవాలి. ఇక్కడ బాదంని నేను చాప్ చేసి వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు బాదంని వేసుకుంటున్నాను. ఒరిజినల్ ప్రాసెస్ అయితే ఓన్లీ బెల్లం అలాగే కొబ్బరి మాత్రమే వేసుకుంటారు. ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి. ఇక్కడ నేను బాదం మాత్రమే యూజ్ చేసుకుంటున్నానండి. మీకు ఇందులో ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే కొద్దిగా నేతిలో ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత 3 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ప్రిపేర్ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే, మనకి ఇలా కలిపినప్పుడు ఇలా అడుగంటుతూ ఉంటుంది. సో మీకు చూస్తే తెలుస్తుంది. నేను కంటిన్యూస్గా మిక్స్ చేస్తున్నా కూడా కొద్దిగా అడుగంటుతుంది, చూసారా? ఇలా అడుగంటుతూ ఉంది అనుకోండి, ఇది ప్రిపేర్ అయిపోయినట్లే. ఇందులో మనం నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కొబ్బరిలో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి ఇందులో మనం ఎటువంటి నెయ్యిని కానీ యూజ్ చేయము. సో మనకి ఇలా అడుగంటుతూ ఉంది అనుకోండి, ఇది ప్రిపేర్ అయిపోయినట్లే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఉండల కింద ప్రిపేర్ చేసేసుకోవడమే. సో ఈ కొలతలతో చేశారనుకోండి, కొబ్బరి ఉండలు చాలా బాగా వస్తాయండి. పర్ఫెక్ట్గా కుదురుతాయి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే స్నాక్ ఐటమ్ అండి. ఇవి ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి. కనీసం మీకు బయట పెట్టినా కూడా 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇలా సింపుల్గా మనం ఉండలు ప్రిపేర్ చేసుకోవడమే. సో చూసారు కదండి, ఇలానే మిగతా ఉండలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఈ కొలతలతో మీరు కొబ్బరి ఉండలు చేశారనుకోండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.